హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనము శ్రీ కపిలేశ్వర ఆలయంకి వచ్చామండి. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయము ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తిరుపతి కొండలను ఆనుకొని తిరుపతికి ఉత్తరాన ఉన్న ఈ దేవాలయం చాలా పవిత్రమైనదని చెప్పుకొస్తుంటారు. కొండ కొండ దిగువకు వెళ్తూ ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. కలియుగంలో ఈశ్వరుడు గురించి కపిల మహర్షి భక్తిని మెచ్చి పాతాళం నుండి కొట్టుకొచ్చిన శివుడు ఈ పవిత్ర కపిల తీర్థంలో నిలిచి ఉన్నారు. ఈ స్థల పురాణం చెబుతుంది. కపిల తీర్థ దేవాలయంలో దాదాపుకు 1000 శతాబ్దాల కిందదట ఈ దేవాలయం ఉందని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయము దగ్గర ఉన్న నదిలో మునిగిన భక్తులు చేసిన పాపాలు తొలుగుతాయని గట్టిగా నమ్ముతారు. కార్తీక మాసంలో లక్షలాది మంది శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంని దర్శిస్తూ ఉంటారు. సిరి సంపదలతో తోడుగా ఉంటూ ఈ ఆలయం దేవుడు భక్తులతో వచ్చిన వారి కోరికలు గట్టిగా తీరుతాయని నమ్ముతారంట. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక దేవాలయం కూడా ఉంది, కపిల తీర్థం అని. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణంలో శివయ్య మన పక్కన ఉన్నట్టు చాలా అనుభూతి చెందుతామండి ఈ టెంపుల్కి వెళ్తే. మీరు ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.